అమెరికా ఉగ్ర దాడిని ఖండించండి. వెనుజులాపై అమెరికా ఉగ్ర దాడిని విధానాలు వ్యతిరేకించండి. ట్రంప్ నియంతృత్వ విధానాలను వెనుజులాపై ట్రంప్ చేసిన దాడిని ఖండించండి. వెనుజులాపై ట్రంప్ చేసిన దాడిని తక్షణమే విడుదల చేయాలి. మధురై కుటుంబాన్ని విడుదల చేయాలి. మధురై కుటుంబాన్ని. భారతదేశానికి మిత్రదేశమైన వెనుజులాపై నిన్న 11 గంటలకు నిర్దాక్షిణ్యంగా అమెరికా సామ్రాజ్యవాదం దాడి చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రపంచంలో ఉగ్రవాదం గురించి మాట్లాడే అమెరికా యొక్క ఉగ్రవాదం ఎలా ఉందో ఈరోజు వెనుజులాపై దాడి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు దాడి చేయాలి? అమెరికాకు ఏ హక్కు ఉంది వెనుజులాపై దాడి చేయడానికి? కేవలం గత 15-20 సంవత్సరాల నుంచి అమెరికా వెనుజులాను ఏ రకంగా ఆక్రమించుకుని అక్కడున్నట్టు చమురును మొత్తం కూడా దొంగలించుకోవాలని, కారు చౌకగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచనతోనే అమెరికా సామ్రాజ్యవాదం చేసే కుట్ర తప్ప వేరేది కాదన్నట్టు విషయాన్ని ప్రపంచ ప్రజానీకం గమనించాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకయ్యా దాడి చేస్తుందంటే డ్రగ్స్ అనేటువంటి ఒక పేరుతో ఈరోజు ముదురో పైన ఆ రకంగా దాడి చేస్తూ ఉన్నారు. మరి అమెరికా చేసే దౌర్జన్యం పైన ఎవరు దాడి చేయాలి? అమెరికా ఈరోజు తృతీయ ప్రపంచ దేశాలపైన తనకిష్టం వచ్చినట్లు ఆంక్షలు విధిస్తూ తనకిష్టం వచ్చినట్లు దాడులు చేస్తుంటే ప్రపంచ ప్రజానీకం చూస్తూ మౌనంగా కూర్చున్నటువంటి కాలం కాదనే విషయాన్ని అమెరికా గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బేషరతుగా ముదురోను ఆయన భార్యను ఎక్కడ బంధించారో చెప్పాలి, తక్షణం విడుదల చేయాలి. ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనట్టు ప్రభుత్వాన్ని అణిచివేసి ఆ రకంగా తన ఆధిపత్యాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం ఈరోజు అమెరికా చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ స్థాయిలో చమురు నిల్వలు ఉన్నటువంటి దేశం వెనుజులా దేశం అన్నట్టు విషయాన్ని ప్రజలందరికీ తెలుసు. మనం చూస్తున్న గత 20 సంవత్సరాల క్రితం సద్దాం హుస్సేన్ పైన ఈ రకంగానే దాడి చేసి సద్దాం హుస్సేన్ ఉరి చేసినట్టు విషయం మనకందరికి తెలుసు. ఏం దాడి చేశాడు? సద్దాం హుస్సేన్ ఇరాక్లో అణువాయుధాలు ఉన్నాయని చెప్పేసి నెపంతో ఆ దేశాన్ని తన గుప్పెట్లు పెట్టుకున్నాడు. ఈరోజు కేవలం డ్రగ్స్ అనే పేరుతో అమెరికాలో ఉన్నటువంటి సామ్రాజ్యవాద శక్తులకు అనుకూలంగా ఈరోజు వెనుజులాపై ఆ రకంగా వెనుజులా దేశాన్ని ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి ఈరోజు అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఇది సరైనది కాదు. మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్న ఐక్యరాజ్య సమితి వెంటనే స్పందించాలి. అలాగే భారతదేశం ఎంత దౌర్భాగ్యం అంటే భారతదేశానికి మిత్రదేశం, చౌకగా చమురు సప్లై చేసే దేశం. భారత ప్రభుత్వం కూడా స్పందించాలి, ఖండించాలి, ఆ దేశానికి అండగా నిలవాలి. అట్లే భారత ప్రజానీకం, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులందరూ కూడా ఈరోజు వెనుజులాకు అండదండలు ఉండాలని, ఈ దాడిని ఖండించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే దాడులాపి ముదురో కుటుంబాన్ని విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా చెప్పుకుంటూ ఇలాంటి నియంతృత్వ పోకడలకు, ఆర్థిక బానిసత్వాన్ని చిన్న చిన్న దేశాలకు స్వాధీనం చేసుకుంటూ ఆర్థిక సామ్రాజ్యవాదాన్ని అమెరికా ప్రోత్సహించడం ప్రపంచవ్యాప్తంగా ఇది ఖండించదగ్గ విషయం. ఎందుకంటే ఆర్థిక మూలాలపై జరుగుతున్న యుద్ధం. చిన్న దేశాలన్నీ కూడా అమెరికా సామ్రాజ్యవాద వికృత చేష్టలకు బలవుతున్నాయి. ఆసియాలో, లాటిన్ అమెరికాలో ఈ ఉదంతాలు మనం చూస్తాం. వెనుజులాలో ఇంకా దాని వికృత చేష్టలు పరాకాష్ఠకెళ్ళాయి. ఎందుకంటే అక్కడ అధ్యక్ష వారి దంపతులను తీసుకెళ్లడం అనేది అది ఆ దేశ సార్వభౌమత్వం మీద జరుగుతున్న దాడి. ఆర్థిక కోణంలో ఆర్థిక ఫలాలను ఉద్దేశించి ఆ చమురు కోసం జరుగుతున్న యుద్ధం తప్ప దానిలో ఏ రాజకీయ కోణం లేదని మేము ఆ దేశానికి, చిన్న దేశానికి, ఒక గొప్ప దేశానికి సంఘీభావం తెలియజేస్తున్నాం. వెనిజులా దేశము ఎన్నో రోజులుగా
ప్రపంచ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తన చమురు నిల్వలని ప్రజల పరం చేసి వాళ్ళకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్న చావెజ్, ఆయన తర్వాత వచ్చిన మదురో ఇట్లాంటి వాళ్ళని అధికారం నుంచి తొలగించి వాళ్ళ చమురు నిల్వలని తన లాభం కోసం వాడుకోవాలని చూస్తున్న ట్రంప్కి, అమెరికా సామ్రాజ్యవాదానికి ఇవి చాలా అంటే ప్రమాదకరమైన చర్య. ప్రతి పౌరుడు, బాధ్యత కలిగిన పౌరుడు ఖండించి ఇలాంటి చర్యలను ఖండించాలని కోరుకుంటున్నాను.